నమస్తే వెల్కమ్ టు తెలంగాణ క్యాపిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వైఎస్ రాజారెడ్డి శత జయంతి సందర్భంగా విజయవాడకు విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ షర్మిల శిశు భవన్లో ఉన్న పిల్లలతో వైఎస్ జగన్ భారతి దంపతులు ముచ్చట వ్యర్థాల నుండి సంపదను సృష్టిస్తున్న చర్యల్లో ఎటువంటి అంతరాయం ఉండరాదు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకే రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ 29,760 రేషన్ డిపోల ద్వారా ఈ పంపిణీ జరిగేలా ఏర్పాట్లు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం. చిట్టీల వ్యాపారి ముచ్చటర్ల శ్రీనివాస్ మోసగించాడంటూ పలువురు బాధితులు విజయవాడ సింగనగర్లో ఫిర్యాదు. డబ్బు బంగారం తమ పిల్లల భవిష్యత్తు కోసం దాచుకుంటే దోచుకెళ్లిపోయాడని బాధితులు ఆవేదన. ఆరోగ్య ఆనంద స్వర్ణాంధ్ర సాకారానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా మే 21న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యోగాంధ్ర కార్యక్రమం ముందుకెళ్తోందని ఇదే స్ఫూర్తితో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సమిష్టిగా అడుగులేద్దామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100 పర్యాటక ప్రాంతాల్లోనూ యోగా విశిష్టతను వివరించి అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకు ప్రతి జిల్లాలో 4-5 చొప్పున పర్యాటక ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. ఆయుష్ శాఖ, ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా పోలీస్ కమిషనరేట్, విజయవాడ నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం విజయవాడ బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్ లో నిర్వహించిన పోలీసు థీమ్ యోగా కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పాల్గొని సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు. అనంతరం సీఎస్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన సమాజ నిర్మాణం లక్ష్యంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 వరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణంలో యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతాయని, అప్పటికి కనీసం 2 కోట్ల మందికి యోగాను నేర్పించేలా ప్రణాళిక ప్రకారం కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,25,000 మంది యోగా ట్రైనర్లు నమోదు చేసుకున్నారని, వీరి సహాయంతో ప్రజలకు యోగాపై అవగాహన కల్పించడంతో పాటు యోగాసనాలు నేర్చుకునే ప్రోత్సహిస్తున్నామన్నారు. 26 జిల్లాలో 26 థీమ్లతో యోగాంధ్ర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రైతులు, కార్మికులు, ఉపాధి హామీ శ్రామికులు, సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు ఇలా సమాజంలోని ప్రతి వర్గానికి యోగాను చేరువేసేందుకే ఈ థీమ్ యోగాను నిర్వహిస్తున్నట్లు వివరించారు. దానికంటే నా చేతికి నేను పట్టుకుంటాను. ఓకే, అందరికీ నమస్కారం. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తేదీన మనం జరుపుకుంటున్న విషయం మీకు తెలుసు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నెల రోజులు రాష్ట్రంలో ఈ యోగాను అందరికీ దగ్గరకు చేయాలనే ఉద్దేశంతో మే 21 నుంచి జూన్ 21 వరకు మనం యోగాంధ్ర నెలగా ప్రకటించుకొని యోగా కార్యక్రమాలను ప్రతిరోజు మనం చేస్తున్నాం. దీనికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో అన్ని చోట్ల కూడా మనం ఈ యోగా కార్యక్రమాలను పాపులరైజ్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా మీరు చూశారు, ఒక 45 నిమిషాల స్టాండర్డ్ ప్రోటోకాల్ ఒకటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేశారు. దాన్నే మనం ఆ స్టాండర్డ్ ప్రోటోకాల్ భాగంగా మనము ఈ రోజుకు ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమం చేపట్టాలని, అలాగే ప్రతి పట్టణంలో కూడా ఒక రోడ్డును యోగా రోడ్డుగా డిక్లేర్ చేసి అక్కడ ట్రైనర్స్ ఉండి ఎవ్రీడే మార్నింగ్ ఎవరైతే వస్తారో వాళ్ళందరితో కూడా యోగా చేయించాలనే ఉద్దేశంతో కూడా ప్లాన్ చేయడం జరిగింది. మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కృష్ణబాబు గారు రాష్ట్రానికి ఈ యోగాకు సంబంధించి నోడల్ ఆఫీసర్గా ఉన్నారు. ఆయన ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేశారు. అంటే 26 జిల్లాలు, ప్రతి జిల్లాలో ఒకరోజు ఒక మ్యాసివ్ ప్రోగ్రామ్, అంటే ఒక థీమ్ తీసుకొని, అంటే ఒకరోజు విద్యార్థులందరూ ఒక జిల్లాలో, అలాగే లేకపోతే కళాకారులు, స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ ఒకరోజు ఒక జిల్లాలో, అలాగే డ్వాక్రా మహిళలు కావచ్చు, మెప్మా మహిళలు కావచ్చు ఒకరోజు, ఎన్ఆర్ఈజీఎస్ వాళ్ళు ఒకరోజు. తర్వాత మనం రాష్ట్రంలో ఒక 100 ఈ టూరిస్ట్ డెస్టినేషన్స్ కూడా ఐడెంటిఫై చేశాం. ఆ టూరిస్ట్ డెస్టినేషన్స్లో ప్రతిరోజు 4 టూరిస్ట్ డెస్టినేషన్స్లో మినిమం ఒక 1000 మెంబర్స్తో యోగా చేయడం. అంటే ఉద్దేశం ఏంటంటే అటు టూరిస్టు ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, స్కూళ్ళలో కావచ్చు, ఎక్కడ అవసరం ఉంచో ప్రతి చోట ఈ యోగా చేయడం ద్వారా, యోగాను పాపులరైజ్ చేయడం ద్వారా
మీరందరూ కూడా చూసింటారు. ఒక 3-4 డేస్ ఇది ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా జనాలు కూడా మన బాడీ కూడా మైండ్ కూడా ట్యూన్ అయిపోతుంది. ఫస్ట్ ఒకరోజు కొంచెం డిఫికల్ట్ ఉండొచ్చు, కానీ ఒక 2-3 డేస్ చేస్తే ఆటోమేటిక్గా మైండ్ కూడా బాడీ కూడా ట్యూన్ అయిపోతుంది. ఎవరైతే ఈ కామన్ స్టాండర్డ్ ప్రోటోకాల్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కృష్ణబాబు గారు దాదాపు ఒక 10 లక్షల నుంచి 20 లక్షల మందికి ఈ రకంగా సర్టిఫికేట్స్ ఇవ్వాలని కూడా ప్లాన్ చేశారు. దాంతోపాటు ప్రతి గ్రామంలో కూడా ప్రతి చోట ట్రైనర్స్ని ఐడెంటిఫై చేశాం. దాదాపు 1,25,000 మంది ట్రైనర్స్ మేము ఐడెంటిఫై చేస్తే వాళ్ళందరికీ కూడా మళ్ళా మండల స్థాయిలో కూడా ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా గ్రామంలో మళ్ళీ ప్రజలకు యోగా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి గ్రాండ్ ఫినాలేలోగా మనము జూన్ 21వ తేదీ రాష్ట్రంలో ఒక 2 కోట్ల మందితో యోగా చేయాలనేది. అలాగే మరి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా వైజాగ్లో, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా వైజాగ్లో ఈ 21వ తేదీ జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే రోజు దాదాపు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పార్టిసిపెంట్స్తో ఒకే ఒక ప్రాంతంలో, అంటే ఆర్కే వైజాగ్లో ఒకే ఒక ప్రాంతంలో దాదాపు మేము 5 లక్షల వరకు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పారు. దానికి అనుగుణంగా కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. అంటే ఏదో మొబిలైజ్ చేయడం కాకుండా ట్రైన్ చేసి అందరూ ఒక ప్రాపర్గా ఒక సింక్రనైజ్డ్గా యోగా చేయాలనేది మా ఉద్దేశం. కేంద్రం పంటలకు ప్రకటించిన కనీస మద్దతు ధరలపై పునః సమీక్ష జరపాలని, పంట పెట్టుబడి ఖర్చును పరిగణలోకి తీసుకుని మద్దతు ధరలు పెంచాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. 2025-26 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి వరితో సహా 14 పంటలకు కేంద్రం మద్దతు ధరలను ప్రకటించిందన్నారు. అత్యధిక విస్తీర్ణంలో పండించే ధాన్యానికి కంటి తుడుపు చర్యగా క్వింటాకు 69 రూపాయలు మాత్రమే పెంచిందన్నారు. మొక్కజొన్నకు 175, కందులు 450, మినుములు 400, పెసలు 86, వేరుశనగ 480, పొద్దుతిరుగుడు 441, పత్తి 589 చొప్పున మద్దతు ధరలు పెంచిందన్నారు. పెట్టుబడి ఖర్చులతో పోల్చుకుంటే ఈ కనీస మద్దతు ధరలు నామమాత్రమేనన్నారు. ఈ మద్దతు ధరల ప్రకటన బట్టి చూస్తే కేంద్ర ప్రభుత్వం మరోమారు రైతులకు అన్యాయం చేసినట్లు గోచరిస్తున్నారన్నారు. నిన్న ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ పంటలకు కనీస మద్దతు ధరలు ప్రకటించడంలో మరోసారి రైతు వ్యతిరేక వైఖరి తీసుకున్నారు. రైతులు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా గత 10 ఏళ్లుగా పదే పోరాటాలు చేస్తున్నా సరే వారికి గిట్టుబాటు ధరలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి చేత కావడం లేదు. రైతులందరూ కూడా అనేక పోరాటాలు చేసినా సరే ఏమాత్రం పట్టించుకోవడం లేదు. చివరికి నిన్న వారి నిర్ణయంలో ధాన్యం పండించే రైతుకు క్వింటాల్కు 69 రూపాయలు మాత్రమే కనీస మద్దతు ధర పెంచడం అంటే రైతుల పట్ల ఎంత నిర్లక్ష్య వైఖరి ఈ ప్రభుత్వం అవలంబిస్తూ ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఎందుకంటే మంత్రి గారేమో చెప్తా ఉన్నారు, స్వామినాథన్ సిఫార్సుల మేరకు మేము కనీస మద్దతు ధరలు ప్రకటించామని. కానీ మీరు ఇచ్చింది ఎంత? క్వింటాల్కి 69 రూపాయలు, అంటే ఒక కిలోకి 69 పైసలు పెంచుతా ఉన్నారు. వాళ్ళ రైతుకేమో ప్రతి ఏటా కూడా భారం పెరుగుతుంది. ఇవాళ ఫెర్టిలైజర్ ధరలు, కెమికల్, అదేవిధంగా పెస్టిసైడ్స్, తర్వాత ప్రతిదీ కూడా రైతుకు విత్తనాల ధరలు అన్నీ కూడా పెరిగిపోయినాయి. రైతుకేమో 10-15% ఆయన పైన అదనంగా భారం పడుతుంది. మీరు మాత్రం క్వింటాల్కి 69 రూపాయలు పెంచి దీంతోనే సర్దుకోండి అని చెప్పడం అనేది సరైనది కాదు. ఇవాళ రైతు సంఘాలన్నీ కూడా తీవ్రంగా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మరొక్కమారు దాన్ని సమీక్షించి రైతులకు న్యాయం చేయాలి, రైతులకు గిట్టుబాటు అయ్యే పద్ధతుల్లో కనీస మద్దతు ధరలు నిర్ణయించాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తుంది. డబ్బు బంగారం తమ పిల్లల భవిష్యత్తు కోసం దాచుకుంటే చిట్టిల శ్రీనివాస్ దోచుకెళ్లిపోయాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 69 మంది బాధితులము అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చామని, మొత్తం 30 కోట్లకు మమ్మల్ని మోసం చేశాడని వాపోయారు. తమకు న్యాయం జరగకుంటే ఆత్మహత్యలే పరిష్కారమన్నారు. చిట్టిల వ్యాపారి ముచ్చర్ల శ్రీనివాస్ తమను మోసగించాడంటూ పలువురు బాధితులు విజయవాడ సింగినగర్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధితుడు చలువాది లక్ష్మణుడు మాట్లాడుతూ, ముచ్చర్ల శ్రీనివాస్ ఒక జ్యువెలరీ ఓనర్, మా చుట్టమని మమ్మల్ని నమ్మపలికి మోసం చేశాడని ఆరోపించారు. మొత్తం 30 కోట్లకు మమ్మల్ని మోసం చేశాడని వాపోయారు. 24 నెలల స్కీమ్ చీటీలు మరియు 5, 10, 20, 100 గ్రాముల బంగారం స్కీమ్ అని మోసం చేశారని చెప్పారు. మా డబ్బును ఒక జ్యువెలరీలో పెట్టుబడి పెట్టానని 26 నెలలు స్కీమ్ అని
నమ్మబలికారని ఆవేదన వ్యక్తం చేశారు. మా అందరికీ డబ్బు బంగారం తిరిగి ఇచ్చే సమయం వచ్చేసరికి పారిపోయాడని తెలిపారు. ఒక నెల ఓపిక పట్టమని అందరికీ డబ్బు బంగారం తిరిగి ఇచ్చేస్తాను అని వాయిస్ మెసేజ్ పంపాడని తర్వాత స్పందించలేదన్నారు. పోలీసు అధికారులు తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ముచ్చర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి యోగా వెగా జ్యువెలర్స్లో ఆ ఓనరు మా మేనల్లుడు అని చెప్పి గోల్డ్ స్కీము గత 3 సంవత్సరాల నుంచి గోల్డ్ స్కీమ్ కట్టించడం జరిగింది. ప్రతి గోల్డ్ స్కీమ్ హోల్డర్కి వెగా జ్యువెలర్స్ నుంచి గిఫ్ట్లు కానీ గోల్డ్ కాయిన్స్ కానీ ప్రతి ఒక్క వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఏదైతే మేము కట్టి ఉన్నామో 26 నెలలు స్కీమ్ ఇది. దాదాపుగా 10 గ్రూపులు పెట్టేశాడు. దాదాపుగా 100 మంది పైన ఉన్నారు దీంట్లో. ఒక్కొక్కళ్ళు 5 గ్రాముల చొప్పున కట్టారు. అట్లా ఒక్క పర్సన్ నుంచే దాదాపుగా 6 అంటే 30 గ్రాములు 50 గ్రాములు 100 గ్రాములు ఆ విధంగా కట్టించుకోవడం జరిగింది. 26 నెలల వరకు కంటిన్యూషన్ చేస్తా మా గోల్డ్ మాకు ఏదైనా అడిగితే మేము వేగా జ్యువెలర్స్లో మేము పెట్టుబడి పెట్టాము, మీకు అధిక లాభాలు వస్తాయి, మీకు ప్రతి నెల 3 గ్రాములు కలిపి మేము ఇస్తాము, ఇది మా ప్రామిస్ అని చెప్పేసి అతను మా సొంత మేనల్లుడే, ఎవరో కాదు, మా అక్క కొడుకు అని చెప్పేసి మాకు అందరికీ చెప్పి ఉన్నాడు. 26 నెలలు అయిపోయిన తర్వాత మేము మా స్కీమ్ అమౌంట్ ఏదని చెప్పేసి అడిగితే అతను మేము ఇస్తాము, ఒక వారం రోజులు పడుతుంది, వాళ్ళకు ఒక ఫార్మాలిటీస్ ఉంటాయి, ప్లస్ ఒక పెద్ద వ్యవస్థ, అది ఒక సంస్థ, దానికి కొన్ని నామ్స్ ఉంటాయి, దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, అవన్నీ నేను మాట్లాడుతున్నాను, మీరు ఒక నెల ఓపిక పట్టనని చెప్పారు. దానికి అందరికీ మొన్న సోమవారం డెడ్ లైన్ పెట్టాడు. ప్రతి ఒక్కరికి వాయిస్ మెసేజ్ ఇచ్చాడు, ఫోన్లలో చెప్పాడు, అందరు కలిసి చెప్పాడు, వెళ్ళిన వాళ్ళకి చెప్పాడు, సోమవారం ఇస్తున్నాను, మొత్తం అంతా అమౌంట్ వస్తుంది, అతను హైదరాబాద్లో ఉంటున్నాడు, నేను వెళ్ళి వస్తాను, శని ఆదివారం అక్కడికి వెళ్ళి వస్తాను అని చెప్పారు. చెప్పిన తర్వాత సోమవారం నేను ఇంటి దగ్గర పొద్దున్న పాలాపరం చేసుకుంటాను. వచ్చిన లాభంతో పిల్లలకి దేనికోదని పనికోసమని టూర్ చీటీ అని వేయించారు. పొద్దున ఒక వాయిస్ మెసేజ్ చేశారు సారు. 2 సంవత్సరాల నుంచి ఇబ్బందిగా ఉన్నప్పుడు పాత చీటీలు రన్నింగ్ చేయకుండా పాత చీటీలు రన్నింగ్ చేసుకుండా మళ్ళీ కొత్త చీటీ వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తారు సారు. పొద్దున్న లేచి 5 లేచి పాలాపరం చేసుకొని వచ్చిన డబ్బులతో నేను ఇవి కట్టుకున్నాను సార్. టూర్ చీటీ అని వేశారు సార్. నెలకి 16,500. ఇంకా 6 నెలల్లో టైం అయిపోతుంది. మేము గత 3 నెలల నుంచి డబ్బులు కావాలని అడుగుతూనే ఉన్నాను సార్. టైం ఉంది కదా సార్, ఇస్తాం, మేము డ్రా చేసి ఇస్తాం, డ్రాలో వచ్చిన వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు. 4 రోజుల నుంచి పాలాపారం అనుకొని ఇంట్లో పిల్లల్ని వదిలేసి పొద్దున రాత్రి ఇక్కడికి తిరగడమే సరిపోతుంది సార్. ప్రతి నెల డ్రా చేసిన వాళ్ళు ఉంటారు కదండి, ఎవరికైనా ఇచ్చారా ఇవ్వలేదా అనేది మీరు కనుక్కున్నారు? అంటే ఇచ్చారని ఇక్కడ చెప్తున్నారు. మీరు డ్రాలో రాలేదు కాబట్టి డ్రాలో వచ్చినప్పుడు మీకు ఇస్తాము, అది సార్. నా పేరు చీటీ ఒకటి కట్టాము, 12.5 లక్షది క్యాష్ది కట్టామండి. ప్రతి నెల నేను నా భర్త కష్టపడి ఇద్దరం కష్టపడితేనే వచ్చిన డబ్బులన్నీ అక్కడికి కట్టామండి. నా పిల్లలకు కూడా ఏమీ కొని పెట్టకుండా ఒక అమౌంట్ అనేది వస్తుందని చెప్పి ఆ అమౌంట్ కోసం మేము 6 నెలల నుండి డబ్బులు అడుగుతున్నామండి. డబ్బులు అడుగుతుంటే చివరి దాకా ఉండొచ్చు కదండి, ఉంటే లాభం వస్తుంది కదా, ఇంత లాభం వస్తుంది, ఇప్పుడు పాడుకుంటే నష్టం వస్తుంది అన్నారు. మాకు డబ్బులు కావాలండి, ఆ ఇబ్బందులు మాకున్నాయి అని కూడా చెప్తున్నాము. అలా ఇప్పుడు దాకా చివరి దాకా డబ్బులు కూడా ఇవ్వలేదు. ఇస్తానన్న టైంకి ఫోన్లు స్విచ్ ఆఫ్. ఇవాళ మార్నింగ్ వాయిస్ మెసేజ్ ఏం పెట్టారు, 2 సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతున్నామండి, జనాల దగ్గరికి వచ్చి చెప్తే చంపేస్తారు, నరికేస్తారు, అది భయపడి నేను ఇలా వెళ్ళిపోయానండి అని చెప్తున్నారు. 2 సంవత్సరాల నుంచి ఆయన ఇబ్బంది పడుతున్నప్పుడు జనాల దగ్గర ఎలా కట్టించుకున్నారండి? ప్రతి సంవత్సరంలో 5-6 సార్లు పైన ఫారెన్ ట్రిప్పులు ఎలా వెళ్తున్నారండి? ఇన్ని డబ్బులు అడిగితే ఏమో చివరి దాకా ఉండండి, ఇంట్రెస్ట్ కలిసి వస్తుంది కదా, మీకెందుకు ఉన్నాం కదా ఇస్తాము అంటారు. పెట్టుబడి మొత్తం ఉన్నది కష్టార్జితం మొత్తం. అందరికీ నమస్కారం. ఈ రోజున ఈ యొక్క విషయం చాలా దారుణమైన విషయం. నా పేరు రామ్మోహన్ రావు, నేను ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి. ఇక్కడ ఎక్కువగా కమ్యూనిటీ వాళ్ళే ఈ యొక్క దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి అతని పురోభివృద్ధికి కూడా కృషి చేశారు. కానీ ఇలా అన్యాయం జరిగింది కూడా కమ్యూనిటీ వాళ్ళకే. మరి
ఈ విధమైనటువంటి విధానంలో అతని దగ్గరుండి కూర్చొని అందరికీ పిలిచి పరిష్కారం చేసుకునేటువంటి పరిస్థితుల్లో మరి ఇలా రోడ్డు మీదకి రావడం, ఇలా కుటుంబం కూడా రప్చర్ అయిపోవడం, మరి అది ఒక అతనికి మైనస్. మరి ఇంతమంది కూడా నాకు అతను పరిచయమే కరెక్ట్గా 15 నెలలండి. నేను కలిసి ఒక పాత కళ్యాణ మండపాన్ని తీసుకొని రెనోవేషన్ చేసి ఒక 3 నెలల నాడు ప్రారంభించాం. వీళ్ళందరూ కూడా 26 చిట్లు అంటే 26 నెలలు అంటే 2 సంవత్సరాల పైచిలుకు, 46 నెలలు అంటే 44 సంవత్సరాల పైచిలుకు, 10 సంవత్సరాల నుంచి కూడా అతనితో సన్నిహితంగా ఉండి అన్ని రకాల టూర్లకు వెళ్ళి అందరితో మమేకమై అతని దగ్గర మరి ఏ విధమైనటువంటి ఎక్కువగా అంటే ఇన్వెస్ట్మెంట్కి ఎక్కువగా ఇస్తాననేటువంటి విషయంతో అందరూ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం అయింది. దానివల్ల మా దగ్గర నాకు కూడా అతని వల్ల కొద్దిగా లాసేనండి. ఎందుకంటే మేము తీసుకున్నటువంటి ఆ యొక్క ఫంక్షన్ హాల్లో కొంత పెట్టుబడి పెట్టాడు. దానికి వచ్చినటువంటి అడ్వాన్స్ కూడా ఆయన మెసేజ్కి వెళ్ళిపోయినాయి. మరి అది కూడా మాకు ఇబ్బందిగానే ఉంది. అది ఒకటి ప్రారంభమై కరెక్ట్గా 10 రోజులు అయింది. దానిలో కూడా కొంత అమౌంట్ ఆయన దగ్గర ఉంది. ఎందుకంటే ఒకరి మీద చేతి మీద నడిస్తే బాగుంటుందని చెప్పి ఆయనకు అప్పచెప్పాం. అది మాకు మైనస్గానే ఉంది. ఇందువల్ల మీడియా మిత్రుల ద్వారా కొంతమంది పెద్దలకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఇన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితుల్లో అందరినీ కూర్చోబెట్టి ఒక న్యాయం చేస్తారని వేడుకుంటా ఉన్నాం. పోలీస్ కంప్లైంట్లు ఇచ్చింది చలవాది లక్ష్మణుడు అనేటువంటి మీ యొక్క ఆయన కూడా నేను మీడియా మిత్రుడు అనేటువంటి దాంట్లో చెప్తా ఉన్నాడు. ఆయన స్టూడియో ఎన్ అనేది ఆయన కొనేశాడు. 15 సంవత్సరాల నుంచి నాకు మన మిత్రుడు నాకు పరిచయం. అప్పుడు లక్ష్మణుడు వేరు, ఇప్పుడు లక్ష్మణుడు వేరు. ఇవాళ నేను మాట్లాడాలంటే ఆయన భయంగా ఉంది, అప్పుడు మాట్లాడాలంటే మావాడిగా ఉండేది. వినండి, నేను చెప్పాలి కదా, వివరం చెప్పాలి కదా, నేను వివరం చెప్పాలి కదా. అది అందువల్ల ఇవాళ ఆయన ఇవాళ పూనుకోబట్టే ఈ రోడ్డు మీదకి వచ్చింది. నిజంగా అతనికి సహకరించాలి. అందువల్ల వెనకమాల అందరూ ఉన్నారు, దాన్ని కూర్చోబెట్టి. తన తాతగారైన వైఎస్ రాజారెడ్డి 100వ జయంతి సందర్భంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘనంగా నివాళులర్పించారు. తమ కుటుంబంలో ఆయన ఒక మహోన్నత వ్యక్తి అని, 7గురు సంధింటి వంశానికి శక్తి మరియు మూల స్తంభం వంటి వారని ఆమె కొనియాడారు. తన తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గొప్ప ప్రజానాయకుడిగా, రాజకీయాల్లో ఒక దిగ్గజంగా తీర్చిదిద్దిన ఘనత వైఎస్ రాజారెడ్డి గారిదేనని షర్మిల గుర్తు చేసుకున్నారు. ఈరోజు వైఎస్ రాజారెడ్డి గారి 100వ జయంతి. రాజారెడ్డి గారి 100వ జయంతి. రాజారెడ్డి గారిని ఈరోజు తలుచుకోవడానికి, నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. రాజారెడ్డి గారు అంటేనే ధైర్యం, సాహసం, పట్టుదల లాంటి పదాలు గుర్తొస్తాయి. సాహసానికి మారుపేరుగా నిలిచారు రాజారెడ్డి గారు. రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని మలచడంలో కూడా ప్రజా నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు అంత లెజెండ్ అయ్యారు అంటే ఆ ప్రోత్సాహం అంతా రాజారెడ్డి గారిదే. అందుకు మరొకసారి రాజారెడ్డి గారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ, అంతేకాదు రాజారెడ్డి గారు ఒక ప్రజానాయకుడు, ప్రజాసేవలో కూడా గొప్ప చిత్తశుద్ధిని చూపినవాడు రాజారెడ్డి గారు. రాజారెడ్డి గారు నాకు గుర్తుండే, నేను చూడడమే. బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకే రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ చేపడుతున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. జూన్ 1వ తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ చేస్తామన్నారు. అందుకోసం దాదాపు 29,760 రేషన్ డిపోల ద్వారా ఈ పంపిణీ జరిగేలా ఏర్పాట్లు చేశామని ఆయన వివరించారు. విజయవాడ, మధురనగర్లోని 218 రేషన్ షాపులు అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ పోస్ మిషన్ తో పాటు
ఎలక్ట్రానిక్ ఖాతా పనితీరును మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు ఆ శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ స్వయంగా పరిశీలించారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గతంలో రేషన్ వస్తువులను ఉదయం 8 నుంచి 12 గంటలు, సాయంత్రం 4 నుంచి 8 గంటల మధ్య పంపిణీ జరిగేదన్నారు. ఇలా గత ప్రభుత్వం ఇంటింటికి రేషన్ పేరుతో మాయ చేసిందంటూ ఆయన విమర్శించారు. దీనివల్ల వేల కోట్లు దుర్వినియోగం అయ్యేలా చేశారంటూ గత ప్రభుత్వంపై మండిపడ్డారు. దీంతో ప్రజల ఇబ్బందులు గుర్తించి రేషన్ షాపుల ద్వారా పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు. రేషన్ పంపిణీ వ్యవస్థకు సంబంధించి ఈకేవైసీ 96% మేర పూర్తి చేశామని, ఇది దేశంలోనే ఒక రికార్డు అని ఆయన పేర్కొన్నారు. పనులు మానుకుని రేషన్ వ్యాన్ కోసం ఎదురు చూసే విధానానికి తమ ప్రభుత్వం స్వస్తి పలికామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1వ తారీఖు నుంచి ఇంటింటికి గతంలో అందించలేని రేషన్ సరుకులు ఒక మార్పు తీసుకొచ్చి దశాబ్దాల కాలంగా 29,760 ఫేర్ ప్రైస్ షాపులు ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి 12 వరకు, మళ్ళీ సాయంత్రం 4 నుంచి 8 వరకు ప్రజల కోసం నిరంతరంగా ఉపయోగపడే విధంగా ఒక వ్యవస్థ ఉండేది. అయితే మోసపూరితంగా, కుట్రపూరితంగా ఇంటింటికి డెలివరీ చేస్తామని కొత్త వ్యవస్థను తీసుకొచ్చి అనేక సమస్యలు గత ప్రభుత్వం సృష్టించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా లోతుగా అధ్యయనం చేసి ప్రజలకి ఎక్కువగా ఉపయోగపడే విధంగా ప్రతి నెల సరుకులు అందుకోవడానికి పనులు మానేసుకుని వ్యాన్ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూడకుండా ఎప్పుడు కూడా వీళ్ళకి అందుబాటులో ఉండేటట్టు ఈ షాపులన్నీ కూడా తెరిచే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తుంది. ఈ పథకాన్ని ప్రజలకి మరింతగా దగ్గరగా తీసుకెళ్లే విధంగా, అదేవిధంగా టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా, ఎక్కడ పొరపాటు లేకుండా రైస్ స్మగ్లింగ్ అనేది ఆంధ్రప్రదేశ్లో జరగనీయకుండా చర్యల్లో భాగంగా ఈరోజు ఈ నిర్ణయం తీసుకుని ముందుకు వస్తున్నాం. ప్రతి ఒక్కరికి దాదాపు 1,46,00,000 రేషన్ కార్డులు మనకి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కొత్తగా మేము నమోదు చేసుకోబోయే ఈ రైస్ కార్డుల కోసం ఈకేవైసీ మేము చేసిన వ్యర్థాల నుండి సంపదను సృష్టిస్తున్న చర్యల్లో ఎటువంటి అంతరాయం ఉండరాదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా అజిత్ సింగ్ నగర్ పర్యటించి గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్, అన్న క్యాంటీన్ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నేషనల్ సఫాయి కర్మచారి పథకంలో భాగంగా కొత్తగా వచ్చిన 5 పెద్ద టిప్పర్ వాహనాలను పరిశీలించారు. లబ్ధిదారులతో పెద్ద టిప్పర్లను సాధ్యమైనంత త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లో వ్యర్థాల నుండి సంపద సృష్టిస్తున్న చర్యలను ఎటువంటి అంతరాయం లేకుండా చేస్తూనే ఉండాలని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించే విధంగా ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. తదుపరి అజిత్ సింగ్ నగర్ వద్ద గల అన్న క్యాంటీన్ పరిశీలించారు. సమయపాలన సక్రమంగా జరుగుతుందా లేదా అని అక్కడున్న ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆహారంలో నాణ్యత, పరిశుభ్రత, పరిశుద్ధ్య, నిర్వహణ తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అన్న క్యాంటీన్లో వస్తున్న ప్రజలు తమ అభిప్రాయాలను QR కోడ్ ద్వారా ఫీడ్బ్యాక్ ను తెలియజేయవచ్చని తెలిపారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాలకృష్ణ నాయక్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్, వెహికల్ డిపో ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యేసుపాదం తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి మండవ కుటుంబరావు ఆశీస్సులతో దాతలు మండవ కుటుంబరావు మిత్ర మండలి ఆధ్వర్యంలో 10 టన్నుల కూరగాయలను వితరణగా పంపించారు. కూరగాయల లారీకి పూజా కార్యక్రమాలు నిర్వహించి తిరుమలకు పంపించారు. తిరుమలలో ప్రతిరోజు వేలాది మందికి నిత్యాన్నదానం చేసే మహత్కార్యంలో నిరంతరం తమ వంతుగా కూరగాయల వితరణ చేయడం ఆనందంగా ఉందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి మండవ కుటుంబ
కుటుంబరావు ఆశీస్సులతో దాతలు మండవ కుటుంబరావు మిత్ర మండలి ఆధ్వర్యంలో 10 టన్నుల కూరగాయలను వితరణ చేశారు. విజయవాడ బృందావన్ కాలనీ ఏ కన్వెన్షన్ సెంటర్లో టీటీడీ కూరగాయల లారీకి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నిత్యాన్నదాన పథకానికి కూరగాయల వితరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాతల సహకారంతో వందలాది లారీల కూరగాయలను తిరుమలకు పంపించిన మండవ కుటుంబరావు కాలం చేసి నేటికి 2 సంవత్సరాలైన సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు మిత్రమండలి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయనను స్మరించుకుంటూ పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం జెండా ఊపి కూరగాయల లారీని తిరుమలకు పంపించారు. ఈ సందర్భంగా మండవ కుటుంబరావు మిత్రమండలి సభ్యులు ఎం నాగేంద్ర మాట్లాడుతూ అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్నాని, అలాంటి అన్నదాన కార్యక్రమానికి 1984లో తిరుమలలో నిత్యాన్నదాన పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. అలాంటి అన్నదాన కార్యక్రమానికి విజయవాడ నుంచి మండవ కుటుంబరావు 2006 నుంచి నెలకు 10 టన్నుల కూరగాయలు వితరణగా పంపించడం ప్రారంభించారన్నారు. నమో వెంకటేశయ్య, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అన్ని దానముల కన్నా అన్నదానము ఎంతో మేనని మన పూర్వీకుల నుంచి మనం తెలుసుకుంటున్నాం. అలాంటి అన్నదాన కార్యక్రమానికి 1984లో ఎన్టీ రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో స్థాపించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటికి వందల నుంచి వేల నుంచి లక్షల వరకు జరుగుతుంది. అలాంటి అన్నదాన కార్యక్రమానికి విజయవాడ నుంచి మండవ కుటుంబరావు గారు 2006లో ఒక పేపర్లో ఈ కార్యక్రమం జరగడం చూసి అసలుకి తిరుమలలో అన్నదానానికి మనం విజయవాడ నుంచి మనం ఎందుకు పంపించకూడదు, అక్కడ జరిగే అన్నప్రసాదాల కూరగాయలు మనం ఎందుకు పంపించకూడదని ఆనాడు 2006లో కుటుంబరావు గారు వెళ్ళి అక్కడ జేఈఓ గారితో ఏఈ గారితో మాట్లాడి మీరు బండి పంపిస్తే ఆ ఫస్ట్లో అయితే బండి కూడా అడగల కుటుంబరావు గారు సొంత ఖర్చులతో ఆయన 10 టన్నులు నెలకి 10 టన్నులు కూరగాయలు పంపించడం జరిగింది సోమవారికి. 2 సంవత్సరాల తర్వాత 2008లో అక్కడ జేఈఓ గారితో మాట్లాడి మీరు బండి మాకు ప్రొవైడ్ చేయండి, మీకు నిత్యం సంవత్సరానికి ఉపయోగపడే కూరగాయలు అన్ని రాష్ట్రాలను సేకరించి నేను పంపిస్తాను, నాది బాధ్యతని కుటుంబరావు గారు మాట్లాడడం జరిగింది. అలాంటి మండవ కుటుంబరావు గారు 2006 నుంచి 2023 వరకు కూడా 500 లారీలు ఆయన పంపించడం జరిగింది. మరి ఆయన ఆకస్మిక మరణం వల్ల 2004లో మన నుంచి దూరం అయ్యడం జరిగింది. కానీ ఆయన 2024లో ఆయన ఆశయాలను మేము అలాగే ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమం ఇది మేమందరం కూడా పూనుకొని అలాగే ఇవాళ ఆయన మిత్రమండలి అందరం కూడా కలిపి నెలకి ఆయన లేకపోయినా ఆయన పేరు మీద 2 బళ్ళు కూరగాయలు సోమవారం పంపించడం జరుగుతుంది. అలాగే మున్ముందు ఆయన ఆశయాన్ని ఇలాగే కొనసాగిస్తామని మేము కోరుకుంటున్నాం. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని కుటుంబరావు గారు సేకరించి మా అందరికీ అప్పచెప్పడం చాలా సంతోషంగా ఉంది మాకు. అలాంటి మనిషి ఈ రోజు లేకపోవడం ఇవాళకి 2వ సంవత్సరం మే 29 ఆయన కాలం చేయడం జరిగింది. అలాగే ఆయన మిత్రమండలి అందరి తరపున మేము ఆయన పేరు మీద 10 టన్నుల కూరగాయలు మళ్ళీ సోమవారం అన్నదానానికి ప్రసాదాలు ఉపయోగపడే కూరగాయలను పంపించడం జరుగుతుందండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈరోజు అన్నయ్య చనిపోయి 2వ సంవత్సరం. ఆయన చేసే మంచి కార్యక్రమానికి, ఈ కూరగాయలు పంపించే కార్యక్రమానికి నాగు గారు కానీ, ఎలక్ట్రికల్ అసోసియేషన్ వాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ, అన్నయ్య ఫ్రెండ్స్ అందరూ కూడా అన్నయ్యని 2 ఏళ్ల తర్వాత కూడా గుర్తుపెట్టుకుని ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అందుకని వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ముందు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి నిత్యాన్నదాన పథకానికి కూరగాయలు నిత్యం పంపించాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే విజయవాడలో దాతలు కానీ ఎవరైనా ఉండి ముందుకొచ్చి ఇంకా ఈ కార్యక్రమాన్ని ముందుకి కొనసాగించాలని కోరుకుంటూ, కుటుంబరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఆ దేవదేవుని సన్నిధికి అన్నదాన సందర్పణకి మన మండవ కుటుంబరావు ప్రారంభించినటువంటి ఈ కూరగాయల వితరణ అనేది కంటిన్యూగా సాగుతూనే ఉంది. ఆయన మండవ కుటుంబరావు స్వర్గస్థులయ్యి 2వ సంవత్సరం వారి మిత్రమండల ఆధ్వర్యంలో ఈరోజు నాగుగారి ఆధ్వర్యంలో ఈరోజు 10 టన్నుల కూరగాయలు ఆ దేవదేవుని సన్నిధికి పంపడం జరుగుతుంది. మరి మండవ కుటుంబరావు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సేవలు అందించినటువంటి ఆ మండవ కుటుంబరావు గారిని ఈ రోజున స్మరించుకుంటూ ఆయనకి ఎల్లవెళ్ళ ఆ భగవంతుడు మరి కాశీ అన్నపూర్ణం గారు కూడా తోడుగా ఉన్నారు. ఆయనకి అందరూ కూడా వాళ్ళకి మనశ్శాంతి కలగాలని కోరుకుంటూ ఆయన వర్ధన సందర్భంగా ఇవాళ 10 టన్నుల కూరగాయలు పంపడం మా మిత్రమండలి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం.
దివంగత వైఎస్ రాజారెడ్డి శత జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడకు విచ్చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు అక్కడికి భారీ సంఖ్యలో విచ్చేసి వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలికారు. విజయవాడలో నిర్మల శిశు భవన్ లో ఉన్న పిల్లలతో వైఎస్ జగన్ భారతి దంపతులు ముచ్చటించారు. నేడు దివంగత మహానేత వైఎస్ఆర్ తండ్రి దివంగత వైఎస్ రాజారెడ్డి శత జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు వైఎస్ రాజారెడ్డి శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. వైఎస్ రాజారెడ్డి జయంతి నేపథ్యంలో సతీ సమేతంగా వైఎస్ జగన్ గురువారం విజయవాడలోని నిర్మలా శిశు భవన్ కు విచ్చేశారు. ఈ సందర్భంగా నిర్మలా శిశు భవన్ లో ఉన్న పిల్లలతో వైఎస్ జగన్ భారతి దంపతులు ముచ్చటించారు. వారితో సరదాగా గడిపారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ సోదరి వైఎస్ విమలారెడ్డి కూడా పాల్గొన్నారు. అంతకుముందు పార్టీ అధినేత విజయవాడకు వస్తున్నారన్న విషయం తెలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు అక్కడికి భారీ సంఖ్యలో విచ్చేసి వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలికారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వైఎస్ రాజారెడ్డి శత జయంతి సందర్భంగా విజయవాడకు విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. షర్మిల శిశు భవన్ లో ఉన్న పిల్లలతో వైఎస్ జగన్ భారతి దంపతులు ముచ్చట. వ్యర్థాల నుండి సంపదను సృష్టిస్తున్న చర్యల్లో ఎటువంటి అంతరాయం ఉండరాదు. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు. బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకే రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ. 29,760 రేషన్ డిపోల ద్వారా ఈ పంపిణీ జరిగేలా ఏర్పాట్లు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం. చిట్టీల వ్యాపారి ముచ్చటర్ల శ్రీనివాస్ మోసగించాడంటూ పలువురు బాధితులు విజయవాడ సింగనగర్ లో ఫిర్యాదు. డబ్బు బంగారం తమ పిల్లల భవిష్యత్తు కోసం దాచుకుంటే దోచుకెళ్లిపోయాడని బాధితులు ఆవేదన. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.